వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. లక్నోపై చెలరేగారు రోహిత్ శర్మ. మొత్తం 44 బంతుల్లో 84 పరుగులు చేయడం జరిగింది. ఇక హిట్ మ్యాన్ కు తోడయ్యారు రికెల్టర్. మొత్తం 32 బంతుల్లో 83 పరుగులు చేశారు. ప్రధానంగా ఓపెనర్ల మెరుపులతో మాత్రం లక్నో పైన ముంబై ఘన విజయం సాధించింది. మొత్తం 229 రన్స్ చేజ్లో చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించింది ముంబై. ప్రధానంగా ఓపెనర్ల దెబ్బకు లక్నో పైన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. లక్నోపై గెలుపుతో మాత్రం ముంబై ప్లే ఆఫ్ ఆశలు మాత్రం జీవంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులు ఒకసారి మనం గమనించినప్పుడు ప్రీవియస్గా జరిగినటువంటి మ్యాచ్ల ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆల్మోస్ట్ 6 మ్యాచ్ల గ్యాప్ తర్వాత రోహిత్ శర్మ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందు నుంచే ఉత్కంఠ రేపినటువంటి పరిస్థితులే మనం చూసాం. సో 8 మ్యాచ్ల్లో ఆల్మోస్ట్ 6 మ్యాచ్లు ఓడిపోయి అట్టడుగున ఉన్నటువంటి పరిస్థితుల్లో లక్నో కనబడుతున్నటువంటి వైనం మనం చూసాం. కానీ 9 మ్యాచ్ల్లో 7 మ్యాచ్ల్లో ఓడిపోయి సో కొంతవరకు లక్నో కంటే ఒక్క స్థానం పైన ఎగబాకి మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల్లో ముంబై ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఈ సీజన్లో ఒక ఘోరమైనటువంటి ప్రదర్శన చేస్తూనే వచ్చాయి ఈ రెండు జట్లు కూడా. కానీ ఈ రెండు జట్ల మధ్య పోరు జరిగితే ఏ విధంగా ఉంటుంది అది నిన్న జరిగినటువంటి దాంట్లో ఆడియన్స్ విజువల్స్లో చూసినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా గాయం నుంచి కోలుకొని సో నిన్న రోహిత్ శర్మ వచ్చినటువంటి పరిస్థితి, ఆయనతో పాటుగా రికెల్టర్ కూడా చెలరేగంతో పూర్తి స్థాయిలో ముంబై ఘన విజయం సాధించడానికి వీరిద్దరే కీ రోల్ పోషించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు దూరం అయిపోయాయి. ఈసారి మ్యాచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఇది లేదు అని ముంబై మీద ఉన్నటువంటి ఒక్క ఒపీనియన్ నిన్న చెరిపేసినటువంటి వైనం. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆల్మోస్ట్ 6 వికెట్ల తేడాతో లక్నోను మట్టి కరిపించినటువంటి సో ఘన విజయాన్ని కూడా ముంబై నమోదు చేసినటువంటిది. ప్రధానంగా మొదట్లో నికోలస్ పూరన్, అదేవిధంగా మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్ ఈ మొత్తం కూడా మెరుపులతో మాత్రం ఆల్మోస్ట్ అంటే కొంతవరకు లక్నోకి చెమటలు పట్టించినటువంటి వైనాన్ని మనం చూసాం. ముంబై బౌలర్లలో కార్బన్ జోష్ మాత్రం చాలా బాగా ఆకట్టుకున్నారు నిన్న జరిగినటువంటి మ్యాచ్లో. సో లక్ష్యం పెద్దగా లేనప్పటికీను, లక్ష్యం అంతగా లేనప్పటికీను కానీ కొంతవరకు ముంబై ఛేదనలో ఏమాత్రం ఇబ్బంది పడినటువంటి సందర్భాలు నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఎవరు గమనించలేదు. సో ప్రధానంగా ఓపెనర్లు నువ్వా నేనా అన్నట్లుగా ఒకవైపు భారీ షాట్లతో చెలరేగడం కూడా ముంబై పని చాలా ఈజీగా అయిపోయినటువంటి పరిస్థితి. సో సునాయాసంగా కూడా విజయం సాధించినటువంటి వైనాన్ని మనం గమనించాం. ప్రధానంగా వరుసగా 5 ఓటములు పాలై సో ఆల్మోస్ట్ ఆత్మవిశ్వాసం సన్నగిలినటువంటి రేంజ్లో లక్నో కనబడింది. కానీ ఈ మ్యాచ్లో బ్యాట్తో ఒక మెరుగైనటువంటి పర్ఫార్మెన్సే ఇచ్చిందని చెప్పుకోవాలి లక్నో అంతవరకు. కానీ విదేశీ కోటాలో 4 బ్యాటర్లు మాత్రమే వారు ఎంచుకోవడం, సో వారిని తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇందులో ప్రధానంగా మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు ఒక తిరుగులేనటువంటి స్థితిని కల్పించడంలో మాత్రం కీ రోల్ పోషించారు పూరన్తో పాటుగా మార్ష్. కానీ రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి సగంలోనే వేగంగా పరుగులు చేయలేక అనుకున్న దానికంటే తక్కువ స్కోరే చేసింది లక్నో. కానీ ఈ నేపథ్యంలో ముందు నుంచి ముంబై పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ప్లే ఆఫ్స్కి అసలు అంతవరకు ఆశలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి విజయాన్ని నమోదు చేయాలి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి చివరి స్థానానికి కొంతవరకు మెరుగైనటువంటి స్థానం లక్నో ముంబైలో ఉన్నటువంటి పరిస్థితులు. సో ఒకసారి పాయింట్ల పట్టికను కూడా మనం గమనించినప్పుడు లక్నో ఆడినటువంటి 9 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మాత్రమే గెలుపొందడం జరిగింది. 7 మ్యాచ్ల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కనబడుతుంది. ఇక ముంబై పరిస్థితి చూస్తే ఆల్మోస్ట్ 10 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. 7 మ్యాచ్ల్లో పూర్తి స్థాయిలో ఓటమి అయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత రోహిత్ శర్మ గాయం కారణంగా దూరంగా ఉండడం సో ఈ టీంకి ఒక పెద్ద ఎదురు దెబ్బగా భావించినటువంటి నేపథ్యం. సో ఆయన రావడం, ఆయన ఆడడం, ఆయనతో పాటుగా తోడై కీ రోల్ పోషించినటువంటి వైనంలో మాత్రం రికెల్టన్ ఉండడం, వీరిద్దరూ చెలరేగడం మాత్రం ఆల్మోస్ట్ ముంబై విజయానికి వీరిద్దరే సూపర్ హీరోస్గా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మనం భావించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక 2 జట్లను గమనించినప్పుడు ఆల్మోస్ట్ 2 జట్లలో 8 మ్యాచ్ల్లో 6 ఓడిపోయింది లక్నో, 9 మ్యాచ్ల్లో 7 ఓడిపోయింది ముంబై. కానీ ఈ ఓటమిలో వరుసగా ఉన్నటువంటి పోటాపోటీగా సాగుతున్నటువంటి ఈ జట్ల మధ్య నిన్న మ్యాచ్ జరిగితే ఈ విధంగా ఉంటుంది. అదే నిన్న అందరి అభిమానులను కూడా ఆకట్టుకుంది. లక్నో పైన రోహిత్ శర్మ చెలరేగారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈయనకి తోడుగా రికెల్టర్ కూడా కీ రోల్ పోషించారు. ఓపెనర్ల మెరుపులతో మాత్రం లక్నో పైన ముంబై ఘన విజయం సాధించింది. మొత్తం 229 రన్స్ చేజ్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని నమోదు చేసినటువంటి వైనాన్ని మనం చూసాం ముంబై అంతవరకు. సో ఈ గెలుపుతో మాత్రం ముంబై ప్లే ఆఫ్ ఆశలు ఏదైతే ఉన్నాయో అది జీవంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.